భార్య పిల్లలు బాగుండాలా, వాని పూర్వజన్మ కర్మంలో వానికి వచ్చే యాక్సిడెంట్లు, వానికి వచ్చే రోగాలు, వానికి వచ్చే ప్రమాదాలు, వానికి వచ్చే ఇబ్బందులు దూరం కావాలని ఇక్కడ గురు దత్తగిరి స్వామి యొక్క జ్యోతి వాని మీద కేంద్రీకృతమై వాని మేధనస్సులో వాని ఆలోచనలలో మార్పుతారు. మనిషి బాగుపడేది వాని ఆలోచనలతోనే, చెడిపోయేది వాని ఆలోచనలతోనే. ఆలోచన అని చూస్తాయి. ప్రతివాడు బాగుపడాలని ఉన్నాడు, చెడిపోవాలని ఎవడున్నాడు? ఎవడు లేడు. మరి చెడిపోతున్నారే. తారాయి తాగాకురా అంటే తాగుతున్నాడే, ఈ చెప్పిన పని వినరా అంటే వినకుండా పోతున్నాడే. కారణమేమి? వాడు చేసే స్నేహమే. నువ్వు చేసే స్నేహమే నీ యొక్క గమ్యాన్ని సూచిస్తుంది. నువ్వు ఎక్కడికి పోవాలనేది నీ స్నేహమే నిర్దేశిస్తుంది. కాబట్టి మనం గురువుల సాంగత్యంలో ఉంటే భూమి పైన, భూమి లోపల అన్ని స్థలాలలో మనము సుఖశాంతులతో సంతోషంతో ఉంటాం. కాబట్టి సోదరులరా, ఈ యొక్క దివ్య ప్రదేశం ఇది. ఆ దివ్య ప్రదేశానికి ఒక కిరీటం తెచ్చి పెట్టాడు మహానీయుడు. ఆయన మహానీయుడు ఆ దత్తగిరి స్వామికి ఆయన ఒక కిరీటం తొడిగాడు. ఆ కిరీటమే ఈ పుస్తకం, దత్తగిరి స్వామి జీవిత చరిత్ర. చాలా మంది ఈ రోజుల్లో మనుషులు వచ్చేశారు. ప్రవక్త చెప్పాడు 72 తెగలు అవుతాయి. ద్వారకా నగర్ లో ఊరు ఏమి లేనప్పుడు మొట్టమొదటి హజరత్ మన ఎర్రపరెడ్డి గారు ఈ ఊరు స్థాపించాడు. ఆ మహానీయుడు ఫస్ట్ దత్తగిరి స్వామి గారు జెండా చెట్టు కట్టాడు. అక్కడ ఏమీ లేదు ఊరప్పుడు, అన్ని ఇవే గుడిసెలే. ఊళ్ళో ఎవరినైనా అడగండి, ఏమీ లేదు. ఫస్ట్ ఆయన చేసిన బట్టి ఏంటి? పచ్చని జెండా తెచ్చి ఊరు మధ్యన నాటినాడు. ఈ రోజు పచ్చగా ఊరంతా మేళాలతో నిండిపోయి ఫస్ట్ దత్తగిరి స్వామి జెండా చెట్టు తెచ్చాడు. చాలా మంది అంటారు దత్తగిరి స్వామి దగ్గర పోకూడదని, సౌదీకి పోయిన తప్పు. షిరిక్ చేస్తున్నారంటే దేవుని వదిలి వేరే వాళ్ళని పూజిస్తున్నా అంటాడు మూర్ఖుడు. వీడు ఏం చదువుతున్నాడో వీనికి అర్థం కాదు. అల్హంకు సురాలో వాడు ఏం చదువుతాడు చదువులో, ఓ దేవుడా నిన్నే ప్రార్థిస్తాను, నిన్నే యాచిస్తాను, మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్, నిన్నే యాచిస్తాను, నిన్నే ప్రార్థిస్తాను అంటే వీడంటాడు షిరిక్ అంటాడు. కుల్ హువల్లాహు అహద్, దేవుడు ఒక్కడే అని వీడంటే వాడంటాడు రెండో వాడు. ఎవడు? మా శైతాన్. ముందు ఎవడన్నా మన ఇంటికాడికి వస్తే ముందు ఏమడగాల తెలుసా? శైతాన్ ఎట్టయినాడు ఏమడగాల? శైతాన్ ఎట్టయినాడు, మాయ ఎట్టయింది అని అడగాల. వాడేం చెప్తాడు తెలుసా? సులభంగా చెప్తాడు, దేవుని ఆజ్ఞను తిరస్కరించినాడు వాడు అంటాడు. సరే, ఆ ఆజ్ఞ ఏమిటి? వాడు తారా తాగాడా, జూదం ఆడాడా, కబ్జా చేశాడా, అప్పులు ఎగరగొట్టినాడా? ఏం చేసినాడు వాడు? దేవుని ఆజ్ఞ పాపం. 80,000 సంవత్సరాలు ఈ భూమి మీద తపస్సు చేసి వాడు పైకి వచ్చాడు. గురువు ఏం చెప్పినాడు? దేవుడు ఏం చెప్పినాడు కదా, ఇన్ని రాజున్ ఫిల్ అర్ది ఖలీఫా తుమ్మ సవ్వావున్ వనఫసిహి నిర్వహి అన్నాడు. నేను భూమి మీద నా ప్రతినిధిని తయారు చేస్తున్నాను, గురువుని తయారు చేస్తున్నాను, వాని శరీరంలో నా ఆత్మను ఉంచుతున్నాను, వాడు లేచి నిలబడతాను, మీరంతా కాళ్ళు మొక్కండి అన్నాడు. 2వ పద్యం 30వ వాక్యం పురాణంలో. వాడు లేచి నిలబడతాడు గురువు. కాలు ఎవరినన్నాడు? ఆకాశంపై ఉండే మొత్తం టోటల్ దేవదూతలకు చెప్పినాడు. దేవదూతలంతా మొక్కినాడు గురువుకు, ఎక్సెప్ట్ అదాది మాయ. వాడన్నాడు మొక్కలే, ఏమి రాను మొక్కలే. నేను తర్జుమా చెప్తున్నాను. 2వ పద్యం 30వ వాక్యం. ఎందుకురా నువ్వు మొక్కలేదన్నాడు. వానికంటే నువ్వు గొప్పని అన్నాడు. దేవుడికి కోపం వచ్చింది. ఆ నిర్ణయం నేను చేయాలి, నువ్వు కాదు, గడ్డవసరం ఇయ్యాలని. దిగు నువ్వు ఈ పొద్దుంటే నీకు నరకదండనా అన్నాడు. వాడేమన్నాడు తెలుసా? శైతాను కదా. సరే, నన్ను నువ్వు తిరస్కరించినావు, నరక శిక్ష విధిస్తానన్నావు. అయితే నేను 80,000 సంవత్సరాలు తపస్సు చేసిన దాని ప్రతిఫలం అన్నాడు. ఏం కావాలరా నీకు అన్నాడు. ఈ మానవుని వలన నేను దయ్యాన్ని అయినాను,
నేను మహాభక్తుని, ఈ మానవుని వల్ల నేను మాయనైనాను, నీ శాపగ్రస్తునైనాను, నీ శాపానికి గురి అయినాను. ఈ మానవుని ఎడమ వైపు వక్షస్థలంలో నాకు ఇస్తాడని ఇచ్చిన తీర్పు దినం భూమి మీద లాస్ట్ మానవుడు ఉన్నంత వరకు నాకు వాని వక్షస్థలంలో స్థలంగా ఇచ్చిన అప్పుడు అన్నాడు, ఇంకా నువ్వు నిన్ను పొందలేవు, నేను ఇంకా పొందలేవు, దీన్ని నేను అన్ని వైపు నుంచి కమ్ముకుంటా, అన్ని వైపు నుంచి చుట్టుకుంటా, నేను నా మార్గంలోకి తీసుకొని పోతా అంటే దేవుడు అన్నాడు, సరే నిన్ను నమ్మినోడు నిన్ను నీ వెంట నమ్మినందరినీ నరకంతో నింపేస్తా, నేను గురువును పంపిస్తా, ఎవరు నా మాటని గురువుల వెంట ఉంటాడో వాళ్ళు స్వర్గంలో పంపిస్తా పో అన్నాడు. వాడు ఇక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా, దేవదూతను కుడివైపు పెట్టినాడు. 1100 సంవత్సరాల కిందట కీమియ షహాదత్ అనే ఒక పుస్తకం రాశాడు ఇమాం గజాలి రహ్మతుల్లాహి. ఎడమవైపు దేవదూతను, కుడివైపు దేవదూతను పెట్టినాడు, మధ్యలో ఆత్మ. దేవదూత మాట వింటే గురువు గుమ్ముకుతాడు. నేను చెప్పేది ఏం చెప్తున్నాను, నా ఇంటెన్షన్ చెప్పడంలే, పుస్తకంతో సహా వాక్యాలతో సహా అంత నంబర్లు కూడా చెప్తున్నాను. కుడివైపు మాట వింటే గురువును మొక్కుతాడు, ఎడమ వైపు అని మాట వినాలంటే గురువు తింటాడు. అంతే తేడా. అప్పుడు అనుకోవాలి వీడు శైతాన్ మాటలో, దయ్యం మాటలో ఉన్నాడు లేదా దేవదూత వాక్యంలో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతాడు. కాబట్టి సోదరులు, ఈ గార్మి పండుగ చేసే పంచుతే పుణ్యం అవుతారా, తింటే పుణ్యం అవుతారా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. పంచుతే పుణ్యం అవుతారు. నువ్వు అరటి పండు ఇంటికి తీసుకుపోతాడు ఒక డజన్, దాంట్లో స్నేహితుడు కానొచ్చినాడు, అరటి పండు నీరా అన్నాడు, ఏమంటావు? ఇంట్లో 6 మంది ఉన్నారు, మంచిగా 2 వస్తాయి, నువ్వు గట్టి తీసుకుంటే తకరా పడుతుంది, ఇంట్లో పోయి తెచ్చుకోకుంటావు కదా, ఇస్తావా? అయ్యో ఇంట్లో కరెక్ట్ కౌంటింగ్ తెచ్చినా ఇబ్బంది పడతాను, తెలియదు, పెద్ద రచ్చ అవుతుంది, నేను వద్దు అంటాను. అదే 10 పూలు ఇస్తే వెతికి ఇస్తావు. వాడు ఆడ కూర్చొని వాడిని ఏమొచ్చి వీళ్ళు అడుగుతే ఇవ్వవు. వాడు ఎవడో నీకు పరిచయం కూడా లేదు, వాడు తెలియదు. దత్తగిరి స్వామి చెట్టు వాళ్ళ పెట్టే నైవేద్యంగా ఆ ప్రసాదాన్ని మనసుని వెతుక్కుంటూ పోయిస్తావు. వీడు అడిగిన స్నేహితుడికి కారణమేమి, అక్కడికి పోతే నీ హృదయం దయా హృదయం అయిపోయింది, నీ హృదయం కరుణా సముద్రం అయిపోయింది, నీవు జ్ఞాన జ్యోతి ప్రవేశించింది కాబట్టి నువ్వు వాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుందా? తింటే పుణ్యం వస్తుంది, ఇస్తేనే పుణ్యం. నేను 5వ తరగతి చదువుకునేటప్పుడు 11 గంటలకు 12 గంటలకు స్కూల్కి వస్తే మా అమ్మ 11 రోజులు తల్లి చేసేది. మా అమ్మ టీచర్ కూతురు అంట, ఉర్దూ టీచర్ కూతురు. మా మామ మట్టి చేసుకొని ఉర్దూ టీచర్ అంట. 11 గంటలకు ఇంటికి వస్తే 11 గంటలకు మా అమ్మ చదువు చేసి ఇంత చిన్న గిన్నెలకు ప్లాస్టిక్, దాంట్లో ఒకరోజు చక్కెర, ఒకరోజు పొద్దుల తూడులు చక్కెర, ఒకరోజు పాయసము, ఒకరోజు మల్లిద, ఒకరోజు అరటిపండు ముక్క అన్ని పెట్టి ఇచ్చి పల్లెనిచ్చి వాడింటికాడ వీధిలో 10 మంది ఉండే ఆ 10 నిండా ఇచ్చి రాకూడదు. నేను ఆ పల్లెని తీసుకుంటే 10 నిండాలో పంచి వేసేవాడిని. ఎందుకు? సరిగ్గా చేసింది కాబట్టి, అది దేవుడికి నైవేద్యం సమర్పించింది కాబట్టి, గురువు దత్తగిరి స్వామి వారికి ఇచ్చింది కాబట్టి ఇచ్చి రాకుండా. లేకపోతే అప్పుడంటే ఫ్రిడ్జ్లో, ఇప్పుడు పాయసం చేసే పంచడు, తిన్నాక తిరిగి తిరిగిలో పెట్టుకుంటాడు, 10 రోజులు తింటాడు వాడు, ఒక్కరికి ఒక గిన్నె. దత్తగిరి స్వామి చేసి దత్తగిరి స్వామి పండగ చేసి పొట్లికి వస్తే ఏం చేస్తాడు? పొట్లికి వస్తే ఏం చేస్తాడు? అందరికీ పంచుతాడు. పొట్లికి వస్తే అందరికీ పంచుతాడు, లేకపోతే మొత్తం ఎండేసుకుంటాడు. మెత్త మెత్తటి గుండెకాయ ముక్కలుగా అది ఎంత తినేస్తాడు, మెత్త మెత్తటి గట్టి కాళ్ళని ఎండేసుకుంటాడు. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినారు అనుకో, అరే ముందు మీద దాని మీద పిల్లని చెప్తాడు, ముందు దాని మీద దుప్పటి కప్పు, ఎందుకంటే ఆ పిల్లనాడు చీయలు కావాలి, కన్నలు కావాలంటారు. కష్టాలు కిలో 8 రూపాయలు ఉంది మాంసం, ఊరికి పంచాలంటే ఏడొక్కుంటాడు ఇడు. అదే దత్తగిరి స్వామి పండుగ చేస్తే పిలిచి పెడతాడు. కాబట్టి సోదరులారా, పంచుతే పుణ్యం వస్తుంది, పంచుతేనేటుంది 1కి 10 వస్తుంది. గురు దత్తగిరి స్వామి దగ్గర పంచుతే ఏమవుతుంది? 1కి 10 వస్తుంది.
ఇంకా నువ్వు సహనం వహిస్తే 1కి 100 వస్తుంది. నీ సంకల్పం బాగుంటే 1కి 700 వస్తుంది. దానికి పరిమాణం అట్టుకుంటుంది. కాబట్టి సోదరులారా, ఉంటే పండగ చేసి తినిపియండి, లేకపోతే ఇక్కడ పండగ ఉంటే అక్కడ తినండి. తినిపియడం కూడా పుణ్యమే, తినడం కూడా పుణ్యమే. తినిపిస్తే పుణ్యం వస్తుంది, తింటే అభివృద్ధి వస్తుంది. ఈ పొద్దున్న ఇక్కడ తిన్నావంటే రేపు అభివృద్ధి వస్తుంది. రేపు తినే శక్తి నీకు ఇస్తాడు. ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. ఎంత ఇస్తాడు? మీరు అభివృద్ధి అయ్యే ఆలోచనలు ఇస్తాడు. పతనమయ్యే ఆలోచనలు, నాశనమయ్యే ఆలోచనలు కాపాడి అభివృద్ధి అయ్యే ఆలోచనలు ఇస్తాడు. కాబట్టి మనము దత్తగిరి స్వామి దగ్గర ఎక్కడైనా జెండాలు ఎత్తుతున్నారు అనుకో, గుడ్డుకులో నేను ఫస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతాను. దాంట్లో మన శిష్యులు ఎవరైనా ఉన్నారు వాళ్ళలో కలిసిపోతాం మేము. ఎందుకంటే మళ్ళా అవకాశం రాదు. వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు జెండాలు ఎత్తుతున్నారంటే ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. మనం వాళ్ళు ఎంత పోతే మనకు రేపు చెప్తాడు దేవుడు, వాళ్ళు జెండాలు ఎంత మంది తిన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మీద మాటలు నాకండి, ఒకటే మాట్లాడగల దయ్యం ఎవడన్నా ఇంటికాడికి వచ్చి ఖరీదు చేయకూడదు, యాన్లు చేయకూడదు, జెండా చెట్టు దగ్గరికి పోకూడదు, సమాజం దగ్గరికి పోకూడదు అంటే ముందు ఇస్తాను. అంటే మనుషులలో కలతలు పుట్టించేవాడే దయ్యం. ఎవరు? మనుషుల్లో ఆఖరి పద్యం చదవండి, 219వ పద్యం పురాణంలో. మనుషులలో కలతలు పెట్టేవాడు, ప్రేమ అభిమానాలను నాశనం చేసేవాడు వాడే సైతాన్, వాడే మాయ. కదింపు చేయొద్దు, దొరగాలని పోవద్దు, వాడే సైతాన్. వాడిని అంటే నువ్వు సైతాన్ అనండి, నీ మాయవు. మానవులలో ఉండే ప్రేమ అభిమానాలు నాశనం చేసి ప్రేమ మానవానికి ఒక మచ్చవు నువ్వు మచ్చవు. కాబట్టి మనము దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఒక్కడని చెప్పేవాడు గురువుడు. అంటే డాక్టర్ లాంటి దేవుడు. ఏ డాక్టర్ దగ్గర బాగైతే అది పోవడం కదా. ఊళ్ళో చాలా మంది డాక్టర్లు ఉన్నారు, అందరి పేరుకు దాని ఏ డాక్టర్ దగ్గర మన ఆరోగ్యవంతులమైతా బాగైతామంటే ఆడిపోవాలి. అట్లనే ఏ దర్గా దగ్గరికి పోతే మనం బాగైతామని నమ్మకం ఉంటుందో ఆడిపోవాలా. ఏ ఆశ్రమానికి పోతే బాగైతామని నమ్మకం ఉంటే ఆడిపోవాలా. అంతే. అన్నిసార్లు దేవుడే ఉండేది. మన కేసులు అలా పెట్టింటారు దేవుడు. మీ అందరి జాతకాలు ఇలా పెట్టినాడు, మీరంతా బాగుపడి ఇక్కడ పెట్టినాడు. మీరు ఇక్కడ వదిలి ప్రపంచం అంతా తిరిగినా మళ్ళీ ఇది రావాల్సిందే. లేకపోతే దేవుడు నన్ను ఎందుకు తయారు చేసినాడు? దేవుడు నన్ను ఎందుకు పుట్టించినాడు చెప్పు? ప్రార్థన చేసేదాన్ని పుట్టింది. వస్తే కదా ప్రార్థన చేసేది కదా, వస్తే ప్రార్థన చేయాలి. రావాలంటే ఎష్టొస్తారు? మిమ్మల్ని దేవుడు పంపించాల, దేవుడు మిమ్మల్ని పంపించాలి. కాబట్టి ఇది దైవ నియమం, దైవ ధర్మం. కాబట్టి సోదరులారా, మనం ప్రశాంత చిత్తులమై మంచి ఆలోచనలతో, దేవుడు ఒక్కడే, మనలో ప్రేమ, దేవుని గుణాలు ఉండాలి. మనలో ప్రేమ, దేవుని గుణాలు, ప్రేమ, దయ, కరుణ, జాలి, ఇవి దేవుని గుణాలు. ఈర్ష్య, ద్వేషం, మోసం, ద్రోహం ఈ రాక్షస గుణాలు. అంతే. ఈ గుణాలు కనుకుంటే వీడు దైవ గుణాల్లో ఉంటాడు, ఆ గుణాలు ఉంటే రాక్షస గుణాల్లో ఉంటాడు. మన గుణం ముఖ్యం.